ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోపక్క అధికారులతో పాటు జరిగినటువంటి విషయాలు అవ్వచ్చు, లేకపోతే గత 3 రోజుల నుంచి వస్తున్నటువంటి వదంతులపై అయితే మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, అంటే ఒక సినీ నటుడు కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి తాను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా మూకుమ్మడిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క అక్కడ సహాయక చర్యలో ఉన్నటువంటి సిబ్బందికి ఆటంకం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను రాలేకపోయాను సహాయక చర్యల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ఆయన ఔదార్యాన్ని కూడా చాటుకోవడం జరిగింది. ₹1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత వరదలప్పుడు కూడా నేను ₹50 లక్షల ఇవ్వటం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోపక్క అధికారులకు ఇబ్బంది కలిగించకూడదనేది ఒక పక్క, మరోపక్క వైసీపీ పార్టీపై కూడా అదే స్థాయిలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏంటంటే మీరు ఏదైనా చేస్తే సహాయం చేయండి, కానీ ఈ విధంగా బురద జల్లేటటువంటి కార్యక్రమం మానుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాతో కలిసి రండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మరోపక్క బుడమేరు గురించి కూడా ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చారు. బుడమేరు ఆక్రమణలు దాదాపు 90% ఆక్రమణకు గురైపోయాయి. బుడమేరు ఏదైతే ఉందో అది దాదాపు కొల్లేరు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కానీ దాన్ని ఆక్రమించారు. పూర్తిగా కుంచుకుపోయింది ఆ బుడమేరు. కాబట్టి ఆ బుడమేరుని ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ కట్టడాలా లేకపోతే ఏంటా, గత పాలకులు గత వైసీపీని నేను విమర్శించట్లేదు కదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు దాదాపు 1,50,000 మందికి సంబంధించినటువంటి ప్రభుత్వోద్యోగులు, అది పంచాయతీరాజ్, మిగిలినటువంటి శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు, సెక్రటేరియట్కు సంబంధించినటువంటి ఉద్యోగులు దాదాపు ₹14 కోట్ల వాళ్ళు ఒకరోజు వేతనాన్ని అయితే మాత్రం ఈ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. అది కూడా పవన్ కళ్యాణ్ తోటే వాళ్ళు అనౌన్స్ చేయించడం కూడా జరిగిందనమాట. మిగిలినటువంటి ఇంకా వేరే శాఖకు సంబంధించి ₹75 లక్షల కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వ్యూహాత్మకంగా వెళ్తున్నారు, కానీ 2 రోజుల నుంచి రావట్లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖాళీగా ఉన్నారు, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలకు సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆ అంశాలకు, ఆ విమర్శలకు అయితే మాత్రం ఆయన తెరదించినట్లు చెప్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ఆయన వయసు రీత్యా కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన క్షేత్రస్థాయిలో అక్కడ చేసి పనులు అవ్వచ్చు, లేకపోతే ట్రాక్టర్ ఎక్కడం అవ్వచ్చు, లేకపోతే ప్రొక్లైను, లేకపోతే బుల్డోజ్, ఇట్లా అందిన కాడికి అంది ఆయన క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షించి అనుభవం. గతంలో హుదూద్ తుఫాన్లో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ అనుభవజ్ఞం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను రాలేకపోయా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శలపై అయితే మాత్రం స్పందించి ఇది కరెక్ట్ కాదు, మీకు చేతనైన సహాయం చేయండి, ముందు సహాయం చేసి మాట్లాడండి, విమర్శించి మీరు క్షేత్రస్థాయిలోకి రావాలా, అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవాలి, ఇది ఏ ఒక్కళ్ళ సమస్య కాదు అందరి సమస్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొంచెం ఘాటుగానే వైసీపీని హెచ్చరించారు. మరోపక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం, అలాగే చంద్రబాబు నాయుడు పాల్గొనడం, మిగిలినటువంటి సహాయాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎంత ఏ మేరకు నష్టమైంది, మూగజీవాల విషయం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు అవ్వచ్చు, పంట పైరుల విషయంలో అవ్వచ్చు కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి వైసీపీకి అయితే మాత్రం ఇది ఒక సున్నితంగా ఒక విమర్శ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేశారు. మరోపక్క వాళ్ళు అంటే ఒక్కరోజు వచ్చి ఏదో పరామర్శించి వెళ్ళిపోయి విమర్శలు చేయడం అది సరైన పద్ధతి కాదు. మీ హయాంలో కూడా ఈ బుడమేరుకి కారణమని చెప్పవచ్చు, కానీ అది చెప్పట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.